హాయ్ అండి అందరికీ, నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. ఈరోజు మెంతి వంకాయ వెల్లుల్లి ఫ్రై చూద్దామండి. దానికోసం ఒక బాండి తీసుకొని ఎక్కువ క్వాంటిటీ ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలు వంకాయలని వాటర్ తీసేసి వంకాయ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి. వాటర్ ఉండడం వల్ల చిటపటమని ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో మంచిగా గోలించుకోవాలి. ఒక 2 మినిట్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. అది మగ్గే అంతలోపు చిన్నగా కట్ చేసి మెంతికూర కడిగి పెట్టేసుకోవాలి. వాటర్లో ఎక్కువగా మట్టి ఉంటుంది మెంతికూరలో. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వాటర్ తీసేసి వంకాయ ఫ్రైలో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అది మగ్గే అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, పొట్టు తీయని వెల్లుల్లి ఒక 10-15 కారంకి సరిపడా వేసుకోవాలి. దీంట్లో పచ్చిమెంతి కూరతో పాటు డ్రై మెంతి కూర కూడా ఒక 1 or 2 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇది చాలా త్వరగా మగ్గిపోతుంది. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ మిక్సీ చేసినంత వేసేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ కానీ ఏ పొల్లు కానీ యూస్ చేయకూడదు. ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 days వరకు ఉంటుంది. కాకపోతే దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి. పచ్చిమిర్చి, కారం వేసిన తర్వాత మనం సాల్ట్ వేయకముందే మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఫ్లేవర్ వస్తున్నప్పుడే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపి పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్కి మనం ఎప్పుడెప్పుడు తింటామా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇల్లంతా మంచిగా గుమగుమల స్మెల్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. మా కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి.